మీ లైఫ్లో ఎంత కష్టం వచ్చినా బాధను బయటకు చూపించకండి. ఎందుకంటే మీ బాధను చూసి సంతోషపడే వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. తోటివారు ఎదుగుతుంటే అసూయ పడకండి. వారిని దెబ్బతీస్తే భవిష్యత్తులో మీరు కూడా దెబ్బతినాల్సి వస్తుందని గుర్తించండి. జ్ఞానం అంటే ఏం మాట్లాడాలో తెలియటం. వివేకం అంటే ఎలా మాట్లాడాలో తెలియటం. ఈ సొసైటీ నిన్ను చూసి నవ్విందని బాధపడకు. రేపనేది నీది అయినప్పుడు ఈ సొసైటీని చూసి నువ్వు నవ్వుకోవచ్చు. డబ్బే సర్వస్వం అనుకునే వాళ్ళకి బంధం కూడా ఒక కమర్షియల్ వస్తువుగానే కనబడుతుంది. నీవు సంతోషంలో ఉన్నప్పుడు అందరూ చేతులు కలుపుతారు. కానీ కష్టంలో ఉన్నప్పుడు కొందరే చేయూతనిస్తారు. చేతులు కలిపిన వారిని గుర్తుపెట్టుకోండి. చేయూతనిచ్చిన వారిని గుండెల్లో పెట్టుకోండి. చెడు అలవాటికి బానిసైనా పర్వాలేదు. కానీ ఒక ఆడదానికి మాత్రం బానిస కాకూడదు. ఎందుకంటే వాళ్ళు లేని రోజులు ఉండాల్సి వస్తే భరించలేము.